క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ పండుగ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే మినీ వేలం ప్రక్రియ కూడా పూర్తి కాగా అన్ని ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకుని కొత్త ఆటగాళ్లను కూడా కొనుగోలు చేశాయి. క్రికెట్ అభిమానులంతా ఈ టోర్నమెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఐపీఎల్ 2024లో అన్ని ఐపీఎల్ జట్ల కెప్టెన్ల జీతభత్యాలు ఎంత అనే వివరాలతో పాటు ఏ కెప్టెన్ ఎక్కువ తీసుకుంటున్నాడు, ఏ కెప్టెన్ తక్కువ తీసుకుంటున్నాడు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అందరికంటే ఎక్కువగా లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ అత్యధికంగా 17 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నాడు. అతడి తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 16 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్ పాండ్యా 15 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ 14 కోట్లు తీసుకుంటున్నారు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12.25 కోట్లు తీసుకుంటూ ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 12 కోట్లు ఇస్తుంది ఆ జట్టు యాజమాన్యం. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ 8.25 కోట్లు, గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్ గిల్ కు 8 కోట్లు దక్కుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డూప్లసిస్ కు 7 కోట్లు తీసుకుంటూ ఉండగా హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ అందరికంటే తక్కువగా కేవలం 2.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. ఈ జాబితాలో ఏ కెప్టెన్ కు అనవసరంగా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, ఎవరికి ఇంకా డబ్బులు పెంచాల్సిన అవసరం ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.